హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఛానల్. మనం ఈరోజు ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవి ఇంటర్వ్యూ స్పెసిఫిక్ కానీ సెమిస్టర్ స్పెసిఫిక్ కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ వీటిని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లెక్క కూడా ట్రీట్ చేయొచ్చు మనం. సో ఈ వీడియోలో ట్రావర్సల్ టెక్నిక్స్ అంటే ఏంటి, అండ్ ఈ త్రీ ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఏంటి, అండ్ సెమిస్టర్లో కానీ లేకపోతే ఇంటర్వ్యూలో కానీ చెప్తే హైయెస్ట్ ఇంపాక్ట్ ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ బేసికల్గా ట్రావర్సల్ అంటే ఒక డేటా స్ట్రక్చర్లో ట్రీ డేటా స్ట్రక్చర్లో ఎవ్రీ నోడ్ని ఒకసారి విజిట్ చేస్తే దాన్ని ట్రావర్సల్ అంటారు. సో మనకి ట్రీస్లో కానీ గ్రాఫ్స్లో కానీ బేసికలీ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో కామన్గా ఉండే ట్రావర్సల్ టెక్నిక్స్ లైక్ బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్. సో ఈ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అనేవి డిఎఫ్ఎస్లో సబ్ టాపిక్స్, రైట్? సబ్ ట్రావర్సల్ టెక్నిక్స్ అనొచ్చు మనం. ఈ ప్రీ ఆర్డర్ అండ్ ఇన్ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్వి డిఎఫ్ఎస్ కోర్ ఐడియా డిఎఫ్ఎస్ యూజ్ చేసుకుంటే, బట్ దీస్ త్రీ ఆర్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ దర్ రూల్స్. సో ఈచ్ ఆర్డర్ ట్రావర్సల్కి ఒక డిఫరెంట్ రూల్ ఉంటుంది. సో మనం ఈ వీడియోలో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ గురించి చూద్దాం. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్కి మనం యూజ్ చేసే రూల్ ఏంటంటే రూట్ లెఫ్ట్ అండ్ రైట్. సో థింక్ ఆఫ్ ఇట్ లైక్ మన తెలుగు కమర్షియల్ సినిమా లెక్క ఒకసారి ఆలోచించండి. రూట్ అనేది ఒక ఇట్స్ లైక్ ఎ హీరో. సో మనం ఫస్ట్ హీరోనే కన్సిడర్ చేస్తాం, తర్వాతే లెఫ్ట్ సైడ్ క్యారెక్టర్ కానీ రైట్ సైడ్ క్యారెక్టర్ కానీ. సో ఆ వేలో థింక్ చేయండి. అండ్ ఈ ట్రావర్సల్ టెక్నిక్స్ యొక్క రూల్స్ని గుర్తుపెట్టుకోవాలంటే ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే మనం రూట్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఈ టైప్ ఆఫ్ ట్రావర్సల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రూట్ని ఫస్ట్ టార్గెట్ చేస్తే అది ప్రీ ఆర్డర్ అవుతుంది, మధ్యలో టార్గెట్ చేస్తే ఇన్ ఆర్డర్ అవుతుంది, లాస్ట్లో టార్గెట్ చేస్తే పోస్ట్ ఆర్డర్ అవుతుంది. సో నువ్వు ట్రీట్ చేసే పొజిషన్ బట్టి డెఫినేషన్ మారుతుంది, కానీ ఆ డెస్టినేషన్ మాత్రం ట్రావర్స్ చేయడమే ట్రీని. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్కి వస్తే రూల్ ఏంటంటే విల్ ఫస్ట్ రూట్ నోడ్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తాం, ఆ తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీకి వెళ్తాం, ఆ తర్వాత రైట్ సబ్ ట్రీకి వెళ్తాం. సో దిస్ ఈస్ ది సూడో కోడ్ ఫర్ ది ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ గైస్. విల్ సెండ్ ది రూట్ టు ది ఫంక్షన్. ఒకవేళ రూట్ అనేది నల్ అయితే మనం ట్రావర్స్ చేయడానికి వేరే అంటే నోట్స్ ఏం లేవు కాబట్టి విల్ రిటర్న్ వాయిడ్. అండ్ ఆ తర్వాత అంటే మనకి రూట్ అనేది మెయిన్ హీరో కాబట్టి ఫస్ట్ మనం రూట్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తాం. సో అందుకే ప్రింట్ రూట్ ఆఫ్ వాల్యూ. హీరో అయిపోయింది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ క్యారెక్టర్ ఫస్ట్ కన్సిడర్ చేస్తాం, తర్వాత రైట్ సైడ్ క్యారెక్టర్ని కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఇస్ రికర్షన్ కోడ్. అండ్ దీనికి వేరే ఇటరేటివ్ కోడ్ కూడా ఉంటుంది. నేను దాని గురించి సపరేట్గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ట్రీని మనం ఈ ఆల్గోరిథంతో సాల్వ్ చేస్తే మనకి ఇంకొంచెం మంచిగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి గైస్. సో ఎవ్రీ ట్రీకి ది ఫస్ట్ నోడ్ ఈస్ ద రూట్ ఆఫ్ ద ట్రీ. సో దిస్ ఈస్ ద రూట్. సో ఇక్కడ రూట్కి వస్తుంది, రూట్లో 1 ఉంటుంది. సో రూట్లో 1 ఉంటుంది అండ్ రూట్ ఈజ్ నాట్ నల్. సో విల్ ప్రింట్ ది రూట్ వాల్యూ. విల్ గో టు ది లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది రూట్ విచ్ ఈస్ 2. సో సిన్స్ 2 ఈజ్ రూట్ నౌ, సో విల్ ప్రింట్ ది రూట్ వాల్యూ విచ్ ఈస్ 2. అండ్ ఆఫ్టర్ దట్ we'll go to the left part of the 2 which is 4. So since 4 is the root for the subtree, మనం 4 వాల్యూ ప్రింట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ 4కి లెఫ్ట్కి వెళ్తాం విచ్ ఈస్ నల్. సో ఇది వాయిడ్ రిటర్న్ చేస్తుంది. రూట్ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది కాబట్టి మనం రైట్కి వెళ్తాం, ఇది కూడా నల్లే. సో ఇది కూడా వాయిడ్ రిటర్న్ చేస్తుంది. సో రూట్ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది. సో ఈ 4 యొక్క సబ్ ట్రీ వరకు ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అయిపోయింది. సో నెక్స్ట్ 2కి అవుతుంది. 2 ఈజ్ ద రూట్ ఫర్ దిస్ సబ్ ట్రీ. రూట్ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది. సో మనం రైట్కి వెళ్తాం. రైట్లో ఏముంది? 5 ఉంది. సో విల్ ప్రింట్ 5.
అండ్ 5 తర్వాత లెఫ్ట్ 6. సో విల్ ప్రింట్ 6. 6కి లెఫ్ట్ నల్, రైట్ నల్. సో ఇట్ రిటర్న్స్, ఇది అయిపోతుంది, ఈ ట్రీ అయిపోయింది, ఇది రిటర్న్ అయిపోతుంది, రూట్ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది. సో ఈ ఫంక్షన్ కూడా రిటర్న్ చేస్తుంది, ఇది రూట్ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ రైట్కి వెళ్తుంది విచ్ ఈస్ 3. 3 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ 3కి లెఫ్ట్ ఏం లేదు కాబట్టి రైట్కి వెళ్తుంది 7. 7 నెక్స్ట్ లెఫ్ట్కి వెళ్తుంది, 8 ఈస్ దేర్ రైట్, సో 8 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ 8కి లెఫ్ట్ లేదు, సో రైట్కి వెళ్తుంది 9 ప్రింట్ చేస్తుంది. సో 9కి లెఫ్ట్ ఉంది, సో దిస్ ఈస్ ద రూట్, 10 ప్రింట్ చేస్తుంది. 10కి లెఫ్ట్ లేదు, రైట్ లేదు, సో ఇట్ రిటర్న్స్ 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 రిటర్న్స్. రూట్ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ ఫర్ అవర్ ఎగ్జాంపుల్ ట్రీ. సో నీట్గా రాస్తాను. 1 2 4 5 6 3 7 8 9 10. ఇది మనకి ఈ ఆల్గోరిథం రన్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఇది గైస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ గైస్. సో కమింగ్ టు ది టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ ఆల్గోరిథం. మనం ఈ ట్రీలో ఎవ్రీ నోడ్ని విజిట్ చేస్తున్నాం గైస్, అంటే ఒక్కసారి ఎవ్రీ నోడ్ని విజిట్ చేస్తున్నాం కాబట్టి ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ ఆల్గోరిథం వుడ్ బికమ్ ఆర్డర్ ఆఫ్ n. అండ్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ ఫర్ దిస్, కానీ మనం రికర్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆక్సిలరీ స్పేస్ కింద ఆర్డర్, అంటే వర్స్ట్ కేసులో ఆర్డర్ ఆఫ్ n వరకు స్పేస్ కాంప్లెక్సిటీ అవుతుంది గైస్. సో దిస్ ఈస్ ద టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఫర్ ప్రీ ఆర్డర్ ఆల్గోరిథం, అండ్ దిస్ ఈస్ ద సూడో కోడ్, అండ్ దిస్ ఈస్ ద శాంపుల్ ఎగ్జాంపుల్ వి టుక్. సో అండ్ కమింగ్ వీడియోస్లో ఇన్ ఆర్డర్ గురించి, పోస్ట్ ఆర్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ గైస్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.